ఏమిటి ఏనుగు పాలతో వ్యాపారం చేస్తారా? దాని నిమిత్తం 25,000 లోను కావాలా? ఏనుగు పాలు ఎవరు కొంటారండి? మీలాంటి తలకమాసిన వేధవ ఎవడో కూడా కొంటాడులేండి. ఏమిటి అదే మీలాంటి తెలివైన వాడు ఎవరో కొంటారులే అంటున్నాడు. ఓ నాకు ఇంకోలా వినపడిందిలేండి. మా బ్యాంకులో ఆవులకి గేదెలకి లోన్లు ఇచ్చామండి. అందులో నేను స్పెషలిస్ట్ అండి. ఏనుగు పాలతో వ్యాపారం చేసే వాళ్ళకి ఇంతవరకు లోన్ ఇవ్వలేదండి. ఏనుగు పాలు ఎవరు కొంటారో చెప్తే లోను ఇస్తా. ఏనుగు పాలు హోమియోపతి మందుల్లో వాడతారని తెలియని మీరు బ్యాంక్ మేనేజర్ ఎలా అయ్యారండి? తెలుసు, నాకు తెలుసు. హోమియోపతి మందుల్లో వాడతారని తెలుసు. మీకు తెలుసు లేదని టెస్ట్ చేశా. సరే, లీటర్ పాలు ఎంత కమ్ముతారు? నీ బొంద. ఏమిటి? అదే ఓ 100 ఉంటుందంటున్నాడు. నాకు ఇంకోలా వినపడిందిలేండి. అవును మరి, గేదె పాలే లీటర్ 10 రూపాయలు ఉన్నప్పుడు ఏనుగు పాలు కదా 100 రూపాయలు ఉంటుంది. రోజుకి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది? నేనంతే అదిరిపోయే ప్రశ్నలు అడుగుతా. ఏమిటి? నాకు ఇంకోలా వినపడలేదు. 7 లీటర్ల పాలు ఇస్తుందని చెప్తున్నావు కదా, నేను నమ్మను. నమ్మకపోతే మా గజేంద్రుని అడుగుతాం. పదండి. పదండి. నాగు మీరు కూర్చోండి. మీరు రావడానికి వీల్లేదు. బ్యాంక్ రూల్స్ ఒప్పుకోవు. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. నేనే వెళ్ళి చెక్ చేసేస్తా. వాళ్ళంతా వస్తా ఉన్నారు, నేనే రానివ్వలేదు. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. నిజంగా 7 లీటర్ల పాలిస్తావా? ఓహో వెరీ గుడ్. నమస్కారం. నువ్వు కూర్చోవా. అన్ని టెస్టులు చేసి నేను తేల్చింది ఏమిటంటే నీకు 25,000 శాంక్షన్ చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వస్తాను సార్. వెరీ గుడ్. తప్పకరా. నీకేం కావాలి బాబు? എന്ത് ചേട്ടാ എന്ത് ജൂമാറിനി ఆ? ജുംജും പ്രയാണി സദസ്സു നട്ട ശ്രീ ബിള്ള താമ്പോതിനി ആ? സുത കച്ചാല പാമിനി ఆ, ഹരിന്ദില്ലേ ఆ, ഒരു കാട്ടുവലി കണ്ടു ఆ. ഗണ്ടീസിൽ ഗണ്ടില്ലോ ఉమ్, മനസ്സിലായോ ఉమ్, അല്ലേ ఉమ్, ചേട്ടാ ఉమ్. ഒരു കാര്യം പറയാം అయ్యో എന്ത് കാട്ടുവലി കണ്ടു ఆ, അല്ലേ ఆ, സുക്കു സുമാലി സുറു ఆ. നീ സിക്കി സിമാലു అయ్యో ചേട്ടാ മറ്റൽ കൂടു ఉమ్, മനസ്സിലായില്ലേ ఉమ్, ചേട്ടാ ఉమ్, ഒരു കാര്യം പറയുന്നില്ലേ ఉమ్. കുറച്ച് വെള്ളം കുടിച്ചു ആ? ചേട്ടാ ചേട്ടാ എന്തായി ചേട്ടാ 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 అప్పు വെള്ളം കുടിക്കൂ ചേട്ടാ ഒരു കാര്യം പറയാം రెండు మాట మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతానరా. చాట అంటావు, బెల్లం అంటావు, మాట అంటావు. నీ అమ్మో. ఒరే గుండు, మన గజేంద్రుడికి చెరుకు లారీ దింపావా? దింపేశాను గురు. అలాగే మన ఇంటి ఓనర్ గారికి పాత బాకీ ప్లస్ 1 సంవత్సరం మధ్య పట్మని కొట్టే. అవును, ఉన్నట్టుండి ఇంత డబ్బు మీకు ఒక్కసారి గట్ట వచ్చిందయా? ఏనుగుపాడ ఎక్స్పోర్ట్ చేయడానికి ఒక బ్యాంక్ తో ఒప్పందం కుదుర్చుకున్నామండి. ప్యాడ్ అంటే గుర్తొచ్చింది గురు. అవును, 2 రోజుల నుంచి మన గజేంద్రుడు అసలు ప్యాడే వేయడం లేదేంటి? నాకు లోపల పని ఉంది, వస్తా. నువ్వు వెళ్ళి గజేంద్రుడికి లంచ్ పట్రా. అలాగే గురు. పట్రా. గజేంద్ర, గజేంద్ర, ఇంకా నీకు నో ఆకలి ప్రాబ్లం. వీటిని పంటి కింద వేసుకుని మాకు అదృష్టాన్ని ప్రసాదించు. దట్స్ ఆల్. కమాన్ కమాన్ కమాన్. అది కమాన్. ఏంట్రా ఈ లవ్ ఏంటి? అరే, ఆ కన్నీళ్ళేంటి? కన్నీళ్లు కావు గురు, అవి ఆనంద బాష్పాలు. అరే, శుభ్రంగా తిను. ఇదిగో దా. ఇదిగో కానీ ఇక పదరా. మనకు పట్టపోయే అదృష్టం గురించి పగటకల్లా కందాం. పద గురు. గురు, ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు అన్నట్టు ఉత్తినే తిని తొంగుంటే మనిషికి గొడ్డికి పెద్ద తేడా ఏటుంటది? అందుకే కదరా జస్ట్ చేంజ్ ఉంటుందని గడ్డం తీసుకుంటున్నాను. అంతకన్నా మనం చేసి వచ్చే పనే ఉంది కనుకలే. సరదాగా మన ఇంటి ఓనర్ కూతురు అరకని లవ్ చేసేయకూడదు? లవ్? ఆ పిల్లకు పోట్లాడటం తప్ప లవ్ చేయడం ఏం తెలుసురా? ఒకవేళ మనం ట్రై చేసినా ఆ పిల్ల క్రై చేస్తుంది. వెళ్ళి పని చూసుకో. లవ్ అంట, లవ్.
గోడ మీద పెట్టిన బట్టలు ఏమైనట్టు? మ్మ్. ఆహా. ఓహో ఆ? ఆ మ్మ్హ్మ్. మ్మ్హ్మ్. నువ్వు చిలిపి కృష్ణుడు అనుకుంటున్నావు బాబు? నువ్వు గోపిక నవ్వుదావనమ్మా. షటప్. యూ షటప్. అబ్బా ఎంత పొగరు! అబ్బా ఎంత జిగురు. జుగురేంటి? రాసు కోసం వాడాలి. అంటావు అంటావు. అంటావు అంటావు. నాతో పెట్టుకోకు, బెండు తీసేస్తా. నాతో పెట్టుకోకు, గుండు గీసేస్తా. స్నానం చేస్తుంటే బట్టలు ఎత్తుకురావడం పెద్ద గొప్ప విషయం అనుకుంటున్నావా నువ్వు? నేను నీ బట్టలు ఎత్తుకొచ్చానా? అవును. కొత్త పాయింట్లు తీసావో జాయింట్లు తీసేస్తా. అదేంటి? ఏది? అది. ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయబ్బా? ఇదిగో, ఇంకోసారి ఇలాంటి రొమాంటిక్ వేషాలు వేశావో జనాభా లెక్కల్లో నీ పేరుండదు. జాగ్రత్త. ఆ? ఓయ్ ఇదిగో నీ జాకెట్. అలక వేడి వేడిగా దోశలేశాను, తినమ్మా. ఇంతకు ముందు దోశ వేశానే, మర్చిపోయి ఉంటాను. ప్లేట్ ఏమన్నా దోశ మింగేసిందా? ఛాన్స్ లేదే. ఆ? నీ పనా? ఏంటా లుక్కు? మొహం తిప్పుకో, దిష్టి తగులుతుంది. ఏయ్, ఏమిటిది? ఏంటా వేసుకున్న వాడిదే దోశ. నా దోశలు దౌర్జన్యంగా లాక్కుంటావా? నీ దోశ అవును. ప్లేటుతో కొట్టానంటే మొహం పెసరట్టు అయిపోతుంది. నన్ను కొడతావా? Yes! ఏది కొట్టు చూద్దాం. ఏంటి నువ్వు కొట్టు. చొక్క పట్టుకున్నావు? చచ్చ వదిలి, ఎవరైనా చూస్తే బాగోదు. వదలను వదలవా? వదలను వదలవా? వదలను వదలవా? వదలను. మనతో పెట్టుకోకు, అయిపోతావు. ఎవరో చూడలేదు కదా.